ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు 29 గ్రామాల్లో ఉన్నటువంటి 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 33,000 ఎకరాల రైతుల దగ్గర నుంచి భూమిని పూలింగ్ పేరుతో తీసుకుని ప్రభుత్వ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి పొలం ఆ భూమి అన్నీ కలిసి 54,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అదొక 4 సంవత్సరాలు ఇదొక 2 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి వారు దానిలో నిర్మాణం సంగతి దేవుడెరుగు గాని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాల్ని అన్యాయాల్ని భూములు ఇచ్చిన రైతుల యొక్క అగచాట్లని ఆ 29 గ్రామాల్లో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి రైతుల యొక్క అగచాట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో పేర్ని నానినో ఎవరొకరు ఎత్తి చూపితే ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది నేరం అంట. అదే ఈనాడు ఆంధ్రజ్యోతి మహాన్యూస్ దాంట్లో వార్తలు వేయచ్చు పుంకాలుగా రైతుల బాధల గురించి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి పొద్దున పూట సాయంత్రం పూట చర్చా వేదికలు పెట్టి రచ్చ చేయొచ్చు. టీడీపీ మంత్రులను తిట్టచ్చు, మంత్రి నారాయణని తిట్టచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కన్నబాబుని తిట్టచ్చు, భాస్కర్ని తిట్టచ్చు. అది నేరమే కాదు, వీణుల విందుగా వినసొంపుగా ఓ జాకీర్ హుస్సేన్ గారి తబలా ఆ రకంగా సమ్మగా వింటుంటారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ మేం ప్రశ్నిస్తే మాత్రం వాటికి సమాధానాలు చెప్పకపోగా ఏం చేయాలి? అమరావతి మీద నేనే ఉన్నాను, పేర్ని నానిని మాట్లాడాను, తప్పుల్ని ప్రశ్నించాను, ఎత్తి చూపాను తప్పుల్ని పాపాలని. ఏం చెప్పాలి? సంబంధిత మంత్రి పొంగూరు నారాయణ గారు సమాధానం చెప్పొచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసర్తో సిఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పొచ్చు, లేదా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి. ఎందుకని? రైతుల సమస్యలు ఉన్నాయని చెప్పని మంత్రి వల్ల ఐఏఎస్ ఆఫీసర్ వల్ల కావట్లేదని చెప్పని 3-man కమిటీ వేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. అంటే అక్కడ సమస్యలు ఉన్నాయి, రైతులకు తిప్పలు ఉన్నాయని చెప్పని ప్రభుత్వమే ఒప్పుకుంది కదా. ఒప్పుకుని కదా పొంగూరు నారాయణ గారినేమో కింద బెంచ్లో పెట్టి పై బెంచ్లో పెమ్మసాని గారిని పెట్టి కమిటీ వేశారు కదా. తప్పులు జరుగుతున్నాయని మీరే ఒప్పుకుంటారు ఒక పక్క రాతపూర్వకంగా. మేము ఎత్తి చూపిస్తే అది నేరం అంట. మాకు సమాధానం చెప్పలేక మీరు గట్టిగా సమాధానం చెప్పి మా నోళ్లు పోయించచ్చు కదా. మేము చేసి కనుక మేము చెప్పింది అసత్యాలైతే, మేము ఎత్తి చూపుని పొరపాట్లయితే కనుక మున్సిపల్ మంత్రి గారితోనో లేదా 3-man కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పెమ్మసాని గారితోనో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరొకరితో సిఆర్డీఏ నుంచి మాట్లాడించాలి కదా. మాట్లాడించకపోగా ఎవడో అక్కాయి గారితో బొక్కాయి గారితో పోలీస్ కంప్లైంట్లు పెట్టిస్తారు, ఎఫ్ఐఆర్లు కడతారు. ఎఫ్ఐఆర్లు కట్టి చూడండి గమ్మత్తు, ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడా కూడా పేర్ని నానిగాడు అమరావతి గురించి ప్రశ్నించిన ఏ ప్రశ్న కూడా కనపడకూడదు. సరాసరి కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్, గుంటూరు జిల్లా కొత్తపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన
శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ట్విట్టర్ కంపెనీకి ఉత్తరం రాస్తాడు. వెంటనే అమరావతి మీద పేరు నాని మాట్లాడినటువంటి మొత్తం వీడియోలన్నీ కూడా తీసేయండి కిందకి. ఏంటయా అంటే ఎందుకు తీసేయాలి అంటే ఆంధ్రప్రదేశ్లో అలజడి, హై అబ్జెక్షనబుల్, ఇన్సల్టింగ్ అంట, డ్యామేజింగ్ అంట. ఎవరు ఇందులో ఎవరికి? ఈ గవర్నమెంట్కి ఈ కంప్లైంట్ పెట్టినోడికి ఏంటి సంబంధం? ఎవరు రాయాలి? చీఫ్ సెక్రటరీ గారు కదా గవర్నమెంట్కి ఇన్సల్టింగ్ అయితే, ముఖ్యమంత్రి గారు కదా, లేదా మంత్రులు కదా. ఎవడో అక్కాయిగాడు బొక్కాయిగాడు కంప్లైంట్ పెడతాడు ఎవడో. వెంటనే ఏమని పెడతారు? రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి ఇన్సల్టింగ్ అంట పేరు నాని ప్రశ్నలు. వెంటనే ట్విట్టర్లో, యూట్యూబ్లో అన్నిట్లో కూడా ఇవన్నీ తీసేయండి అని కొత్తపేట సిఐ గారు ఉత్తరం రాసేస్తాడు గబగబా. నేనేం తప్పు మాట్లాడాను అంటున్నా? అమరావతి ప్రాంతంలో జరిగే నేను చెప్పినట్లు ఏం తప్పు? 2500 కోట్లు సోగ్గా అద్దాలకి మీరు ఇవ్వటం తప్ప ఒప్ప? అసలు నేను అడుగుతున్నా, ఈ 2 ఏళ్లలో 2024 నుంచి అమరావతిని ఏదో ఉద్ధరిస్తామని చెప్పని మీరు అధికారంలోకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఏం చేశారని అడుగుతున్నా. మీరు మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, TV5, సోషల్ మీడియా వీటన్నిటిలో చూపించే బిల్డింగ్లు ఎప్పుడు అయ్యి? 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే బిల్డింగ్లు మొత్తం స్లాబులతో సహా పూర్తయిపోయి గోడలు కూడా కట్టేసి ఫినిషింగ్లు ఆగిపోయినాయి. ఆ బిల్డింగులు రంగులేసి వాళ్ళు చూపించి అమరావతి కట్టేస్తున్నాం కలరింగు. నారాయణ గారు మాట్లాడతాడు, మున్సిపల్ మంత్రి నారాయణ గారు, వచ్చేడు ఇచ్చేస్తున్నాం, వచ్చేడు ఓపెన్ చేసేస్తున్నాం, ఎమ్మెల్యే హాస్టల్ ఓపెన్ చేసేస్తున్నాం, ఎమ్మెల్సీ హాస్టల్ ఓపెన్ చేసేస్తున్నాం. ఏం ఓపెన్ చేస్తావు? ఎప్పుడు? 2015-16లో మొదలుపెట్టి ఈ 2 ఏళ్లకి, అంటే అదొక 4 ఏళ్లు, ఇదొక 2 ఏళ్లు, 6 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే లాస్ట్లో అవి ఓపెన్ చేస్తారంట. అసెంబ్లీ ఇప్పుడు పునాదులు తవ్వుతున్నారు, సచివాలయం ఇప్పుడు పునాదులు తీసి పునాదుల్లో ఉంది. పునాదుల్లో బిల్డింగ్ ఉంటుంది, అద్దాలకేమో 2500 కోట్లను ఇప్పుడే పెడతారు. చూడండి, అద్దాలకు 2500 కోట్లు ఇప్పుడే టెండర్ పిలిచేస్తారు. ఇంకా బిల్డింగ్ పునాదుల నుంచి పైకి రాలా. తప్పులకి మాత్రం అంటే జరుగుతున్న పాపాలకి, ఎత్తి చూపినటువంటి అక్రమాలకి మాత్రం పొరపాటును కూడా సమాధానం చెప్పరు. ఏం జరుగుతుంది మీరు జరిగేది? ఎమ్మెల్యే లాస్ట్లో, ఎమ్మెల్సీ లాస్ట్లో, ఐఏఎస్లు క్వార్టర్లో, మినిస్టర్లు క్వార్టర్లు అంట. ఇంతకుమించి అక్కడ బిల్డింగ్లు కనపడి ఏమున్నాయి చెప్పండి? ఒక బిల్డింగ్ ఏమన్నా కొత్తగా మీ 2 ఏళ్లలో ఏమన్నా సగమన్నా కట్టిన బిల్డింగ్ ఏమైనా ఉందా 2 సంవత్సరాల్లో? ఇన్ని కథలు చెప్తున్నారు కదా, తెగ వాడేసుకున్నారు కదా వాళ్ళని. రోడ్లు వెంబడి తిప్పారు కదా, మెడలో పచ్చకండవాలు వేసి. ఇక్కడి నుంచి తిరుపతి నడిపించారు, తిరుపతి నుంచి మళ్ళీ అమలాపురం దాకా నడిపించారు, రావులపాలెం దాకాను. ఎన్ని బూట్లు అరిగిపోయి ఉంటాయి, ఎన్ని జతలు చెప్పులు అరిగిపోయి ఉంటాయి పాపం వాళ్ళకి. స్నానం రోడ్ల మీద, జపం రోడ్ల మీద, పడుకోవటం రోడ్ల మీద, అన్నం తినటం రోడ్ల మీద. వాళ్ళని విపరీతంగా వాడుకుని విపరీతంగా చాకరీ చేయించారు. దాంట్లో కొంతమందికి పదవులు ఎత్తేశారు. ముందు కూర్చుని మైకుల్లో మాట్లాడి ఆహా ఓహో అని స్లోగన్స్ ఇచ్చి టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళేమో పదవులు, పెద్ద పెద్ద పదవులు ఎత్తేసి గవర్నమెంట్ కార్లలో తిరుగుతున్నారు. పొలం ఇచ్చినోడు ఏమైపోయాడు? సిఆర్డి ఆఫీస్కి, లోకేష్ ఆఫీస్కి, నారాయణ ఆఫీస్కి. నారాయణ గారి దగ్గరికి వెళ్తే అంటాడు, 15వ తారీఖు కదా మీరు 25వ తారీఖు వచ్చి అంటాడు. 25వ తారీఖు వెళ్తే 15వ తారీఖు వచ్చేయండి అంటాడు. 25, 15, 25, 15 తిరగటమే నారాయణ చుట్టూ, నారాయణ ఆఫీస్ చుట్టూ. సంతోషం ఏంటంటే పెమ్మశాని మామూలుగా ఆశలు లేకుండా చేశాడు. ఏ సిట్ గెట్అవుట్ స్టాండ్, తోలు తీసేస్తా, నా సంగతి తెలీదు. ఏం తెలుసు? ఎందుకు తెలియదు? ఏం తెలీదు? పెమ్మసాని గారి సంగతులు తెలియదు ఎవడికి?
ఏనాడు తెలుగుదేశం జెండా పట్టుకోకుండా పార్టీ కోసం 5 ML చెమట కూడా ఖర్చకుండా సంపాదించిన డబ్బులు అమెరికా నుంచి తెచ్చి 200 కోట్లు పార్టీ ఫండ్, 200 కోట్లు క్యాండిడేట్లకి ఖర్చు పెట్టి కేంద్ర మంత్రి అయి కూర్చున్నావు. తెలియంది ఎవడికి? ఏనాడన్నా ఎవడి కష్టం అన్నా తెలుసా అని అడుగుతున్నాను. కార్యకర్త కష్టం తెలీదు, లేదా ఆ రైతుల కష్టాలు తెలియవు, వాళ్ళ బాధలు తెలియవు, వాళ్ళెంత మానసిక రోదన వేదన పడుతున్నారో తెలీదు. ఇట్లాంటి వాళ్ళందరూ పాలకులు. ఇవాళ మొత్తం 12-13 రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి కాలనీలు అవనండి, లేదా టౌన్షిప్లో ఏవో మీరు చెప్తున్నారు కదా, ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి ఈ లేఅవుట్లు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ యొక్క లేఅవుట్లు 12-13 అంటున్నారు. ఈ 12-13లో ఎక్కడన్నా కెలుగుతున్నారా? మొత్తం వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, వాళ్ళ రోడ్లు వేయాలి వాళ్ళకి అని చెప్పని, కాలువలు కట్టాలని చెప్పని, వాళ్ళకి కరెంటు ఇవ్వాలని చెప్పని ఏమన్నా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేశారు తప్పితే, జనం సొమ్ము మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు కాంట్రాక్టర్కి తప్పితే, ఒక్క చోటన్నా ఎక్కడన్నా వర్కులు జరుగుతున్నాయా? ఎక్కడ వర్కులు జరగట్లేదు. వడ్లమాను ఊరు పక్కన ఉన్నటువంటి అనంతారం లేఅవుట్ ఆ సంబంధించిన లేఅవుట్లో కొద్దిగా కెలికారు, అబ్రాజుపాలెం లేఅవుట్లో కొద్దిగా కెలికారు. అబ్రాజుపాలెం లేఅవుట్లో కొంత కెలికింది, అలాగే అనంతారం లేఅవుట్లో కొద్దిగా కెలికింది. ఈ 2 తప్పితే ఇంకెక్కడన్నా అసలు కెలికారా? గమ్మత్తు చూడండి. సోషల్ మీడియాలో పేరున్న అని ప్రశ్నిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మొత్తం ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తీసేయాలి. యూట్యూబ్లో ఉండకూడదు, ట్విట్టర్లో ఉండకూడదు, ఫేస్బుక్లో ఉండకూడదు, ఇన్స్టాగ్రామ్లో ఉండకూడదు. మరి ఈనాడు ఆయన ఈటీవీ మొన్న ఒక 4 రోజుల క్రితం, 3 రోజుల క్రితం, లేదా వారం క్రితం ఒక ఐటెం వేసింది. ఏమని వేసింది? సెక్టార్ 9 లేకపోతే లేఅవుట్ నెంబర్ 9 అని రైతులు చెప్తున్నారు. ఈటీవీలో ఏమని చెప్తున్నారు? మెగా కంపెనీ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసుకుని మోడీ గారు శంకుస్థాపన చేశాడు. మోడీ గారు 10 సార్లు చెప్పారు రైతులు. మోడీ గారు శంకుస్థాపన చేశాడు. ఎవడండి ఆ కాంట్రాక్టరు? ఇక్కడ రాడండి, మొదలెట్టాడండి, చంద్రబాబు దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోయాడండి. ఆ రైతులు మాట్లాడింది ఈటీవీలో వేశారు. మరి దాని మీద ఎందుకని మీరు అది మాత్రం ఉండొచ్చా? యూట్యూబ్లో అన్ని చోట్ల పేరునాని మాట్లాడితే ఉండకూడదా? పేరునాని మాట్లాడితే ఉండకూడదా అన్న? చూడండి, నేను మాట్లాడినటువంటి వీడియోల్ని తీసేయమని చెప్పి పెట్టినటువంటి శాన్ ఫ్రాన్సిస్కోకి పెడితే వాళ్ళు తీసేస్తా నోటీస్. ఈ 2 లేవు, ఇప్పుడు దొరకవు. జగనన్న కనెక్ట్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా, అంటే వీళ్ళ తెలివితేటలు ఎట్లా ఉంటాయి అంటే, నారా చంద్రబాబు నాయుడు తెలివితేటలు బాగా వ్యూవర్షిప్, ఎక్కువ మంది బాగా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, ఎక్కువ లైక్స్ వచ్చినాయి, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఎవరి ఛానల్ అంటే అందులో చంద్రబాబుని ప్రశ్నించినటువంటి అన్ని వీడియోలు లేపేయమంటున్నారు. ఇదే వీడియో ఎవరి దగ్గర తక్కువ ఫాలోవర్స్, తక్కువ వ్యూస్ ఉన్న చోట అయితే కనుక పట్టించుకోరు దాన్ని. ఇదే వీడియో ఉంటుంది మళ్ళీ. ఆంధ్రజ్యోతి అయినా పర్లా, ఈనాడైనా పర్లా, ఎవడైనా పర్లా, అస్మదీలైతే ఎవడైనా పర్లా, ఏం పెట్టినా పర్లా. చంద్రబాబు గురించి ఏం మాట్లాడినా, అమరావతి గురించి ఏం మాట్లాడినా అది పాపం కాదు, అది జాతి లాభం కోసం. చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో
నా వీడియోలన్నీ డౌన్ చేయించినాయి. ఇది సిఐ గారు రాసిన ఉత్తరం. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొత్తపేట పోలీస్ స్టేషన్, గుంటూరు. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు, 8688831320 అంట. ఇక్కడ వాళ్ళకి రాశాడు, ట్విట్టర్ వాళ్ళకి. ఇది వారి సంతకం. తప్పులు జరుగుతున్నాయని చెప్పని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పరా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఎలా ఇచ్చారండి అంత దగ్గరగా అని చెప్పంటే అది కనపడతా గీయలేదా? అంటే ఎక్కువ మంది చూస్తున్నా ఎలాంటి వార్తలైనా సరే కనపడకూడదని వెంటనే పోలీసులతో పెట్టించేస్తున్నారు. పోలీసులు రాసేస్తున్నారు తిరుమల లడ్డు గురించి. అంటే సోషల్ మీడియా అంటే ఎంత గజగజలాడిపోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చెమటలు పట్టించేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆవిడెవరో ఫారెన్లో ఉంటుంది ఈవిడ. ఆవిడ తిరుపతి వచ్చి చూసి తిరుపతి పాలకుల మీద, తిరుపతిలో పెత్తనం చేస్తున్న అధికారుల మీద ఆవిడ ట్వీట్ చేసింది. ఆవిడ కాళహస్తి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అలాంటి చేదు అనుభవాలు ఎదురవడం నిజంగా బాధాకరం. కాళహస్తిలో నేను చూసిన కరప్షన్ ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఒక్కళ్ళు చేయి చాటమే. ఎందుకు అంతగా 50-100 అడుగుతున్నారో అర్థం కావట్లేదు. ఇట్లా ఆవిడ అనుభవాలను ఆవిడ పెట్టింది. ఇది జగనన్న కనెక్షన్ అనే దాంట్లో ఇది పెట్టారు. వెంటనే ఉత్తరం రాసి తీసేస్తారు కాళహస్తి పోలీసులు. మంచోళ్ళు. కాళహస్తి పోలీస్ స్టేషన్ కానీ ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే అక్కడ ఏదైనా నేరాలు జరిగితే అంతగా సీరియస్గా తీసుకోరు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మాత్రం ఏదన్నా ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా తేడాగా జనం ఎక్కువ చూస్తున్నారంటే కనుక వెంటనే దాని మీద అమెరికాకి ఎక్కడికెక్కడికో ఉత్తరాలు రాసేస్తారు. ఇట్లా ప్రతిదీ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వీడియోస్ అన్ని డౌన్ చేయటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే చంద్రబాబు గారు తప్పులు నెత్తున్నటువంటి ప్రతి తప్పుని కూడా సమాధానం చెప్పాలి కదా మీరు. ఎందుకు రైతులు రిటర్నబుల్ ప్లాట్స్ ఎల్పిఎస్ లేఅవుట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి లేఅవుట్లో ఎందుకు పని జరగట్లేదు? తప్పేంటి? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు మీ దాహానికి అంతు లేకుండా పోతుంది. ఎకరం శ్మశానం ఇచ్చి నాదని చెప్తే మీరు అటు గజాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చి మళ్ళీ మీరు కొనుక్కున్నారు అని చెప్తే అది వాస్తవమైనప్పటికీ కూడా తప్పు. అది తప్పు అయితే అరే పేరు నానిగా ఇది తప్పురా అని చెప్పిన ఒక మంత్రి ఎవడో కూడా మాట్లాడాలి కదా, ఆధారాలతో సహా. మాట్లాడరు. ఈనాం భూములు మీరు అడగండి, ఈనాం భూములు ఇచ్చేసి ప్లాట్లు తీసేసుకుంటున్నారు. గవర్నమెంట్ భూములు ఇచ్చేసి ప్లాట్లు తీసుకుంటున్నారు. ఇది తప్పు అంటే మాది తప్పు అంటారు. ఏంటంటే మా మాటలు వినపడకూడదు, కనపడకూడదు అని మాట్లాడతారు. నాకు నిజంగా ఈ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళని చూస్తుంటే ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది, డబుల్ యాక్షన్. ఆయన ఆ డబుల్ యాక్షన్ సినిమాలో ఒక ఆయన పారిశ్రామికవేత్త అయితే మంచి ఇండస్ట్రియలిస్టు, రెండో క్యారెక్టరు ఆటో డ్రైవరు, ఆటో జానీ. ఆయన మాటికి మాట్లాడతాడు ఏంటంటే ఇదర్కా మాల్ ఉదర్, ఉదర్కా మాల్ ఇదర్ అంటారు. అమరావతి మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన కనుసన్నల్లో, ఆయన ఎమ్మెల్యేలు మొత్తం ఎవరెవరైతే కొంతమంది ఇదర్కా మాల్ ఉదర్, ఉదర్కా మాల్ ఇదర్. అమరావతిలో ఎర్రమట్టి కావాలి, అది ఎక్కడెక్కడ ఉంది? ఎర్రమట్టి ఎక్కడెక్కడ ఉంది? బెజవాడ చుట్టుపక్కలంతా ఎర్రమట్టి ఉంది.
నూజివీడి దగ్గర అంతా ఎర్రమట్టి ఉంది, ఏలూరు దగ్గర అంతా ఎర్రమట్టి ఉంది. ఆ ఎర్రమట్టి రూపాయి ఎక్కడ పర్మిషన్ ఉండదు, మైనింగ్ పర్మిషన్ ఉండదు, ఏముండదు. అక్కడి నుంచి టిప్పర్లు ఇక్కడికి ఎర్రమట్టి తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాయి అమరావతిలోకి, ఇది ఇమ్మరిస్తాయి. ఇక్కడి నుంచి నల్లమట్టి వేసి అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే ఎర్రమట్టి ఇక్కడికి, నల్లమట్టి అక్కడికి. బెజవాడ, గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి లేఅవుట్లకు కానీ కమర్షియల్ అన్నిటికి కూడా అమరావతి మట్టి వస్తుందని చెప్తున్నారు. నా కళ్ళతో నేను చూశాను. రోజు పగలు రాత్రి తేడా లేకుండా వందల లారీలు గుంటూరు వైపు, అమరావతి వైపు, అంటే పెనుమాక నుంచి లేదా ఇటు నీరుకొండ, అదే మన పెదపరి మట్టి వైపు కానీ అటు నుంచి గుంటూరు కానీ మట్టి విపరీతంగా టిప్పర్లు వెళ్తున్నాయి. నేను కాదు, 29 గ్రామాల రైతులు చెప్పండి మీరు. లారీలు మోత కింద వెళ్తున్నాయా టిప్పర్లు? మట్టి లారీలు వెళ్తున్నాయా, వెళ్తలేదా? అంత వ్యాపారం, మట్టి వ్యాపారమే కదా. రోజు సుమారుగా 1000 టిప్పర్లు, ఈయన పక్షంలో 1000 టిప్పర్ల మట్టి వెళ్తుందని చెప్తున్నారు. ఇంకా ఎన్ని వెళ్తాయి? ఎర్రమట్టి లోపలికి, లోపల మట్టి పైకి, బయటికి. ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్. అందరూ ఆటో జానీలే. సినిమాలో చిరంజీవి గారు కాసేపే ఉంటాడు ఆటో జానీగా, ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్ అని. అసలు మొత్తం వీళ్ళు గడిచిన 2 ఏళ్ల నుంచి ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదరే. ఎర్రమట్టి అక్కడికి, అక్కడ మట్టి ఇక్కడికి. ఈ రకమైన పాపాలు జరుగుతుంటాయి. అడగకూడదు, అడిగితే తప్పు. చంద్రబాబు నాయుడు గారి మౌఖిక ఆదేశాలతో ఈ తప్పుడు వ్యాపారం జరుగుతుందా, జరగట్లేదా అంటే తప్ప, ఎత్తి చూపితే తప్ప. మీ ఇష్టం వచ్చిన రైతులను అడగండి, మీ టీడీపీ రైతులను అడగండి. కావాలంటే నేను అడుగుతున్నాను, చెప్తున్నాను. ఆంధ్రజ్యోతి కానీ, ఏదైతే అస్మదీయ ఛానల్స్ కానీ, అస్మదీయ పేపర్లు ఉన్నాయో, మీరు ఇల్లని మీ కళ్ళకు కనపడవా? మొత్తం మట్టి లూటి, అమరావతిలో ఉన్నటువంటి మట్టి మొత్తం లూటి అవుతుందా లేదా? ఎవరు కుబేర్లు అవుతున్నారు? మట్టి టిప్పర్ ఎంతకు అమ్ముతున్నారు, ఎన్ని వేలకు అమ్ముతున్నారు లేఅవుట్లోకి? ఇది చూపిస్తే తప్ప. మీ ఎమ్మెల్యేలు బాగుపడుతున్నారు, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే మీకు బాగా వంది మాగదలకు ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగుపడుతున్నారు. రైతులకు మాత్రం అగచాట్లు. ఇది అడిగితే ప్రశ్నిస్తే తప్ప. ఏ తప్పేంటి? రైతులను ఎందుకు పట్టించుకోరు, చిన్నవాళ్ళు ఎందుకు పట్టించుకోరంటే తప్ప. ఇవాళ ఇదొకటే కాదు, మీరు కొత్తగా విమానాశ్రయం కడతానంటున్నారు రావేల వద్ద. రావెల్ అనే ఊరు దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం కడతానని మీరు చెప్తున్నారు. మరి ఆ రావెల్ దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం కడితే గన్నవరం విమానాశ్రయం ఏంటి పరిస్థితి? మరి గన్నవరం విమానాశ్రయం గురించి అసలు మీకు ప్లానింగ్లోనే లేకపోతే ముందే మరి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎక్స్పాన్షన్ కోసం కేసరపల్లి, బుద్ధవరం, అజరంపొడి, చిన్నవటుపల్లి, అల్లాపురం ఈ గ్రామాల్లో సుమారుగా 700 ఎకరాల భూమి ఎందుకు తీసుకున్నారు మీరు? 700 ఎకరాల భూమి తీసుకుని వాళ్ళందరికీ ఏమని ఎర్రేశారు, ఏమని మీరు ఆశ చూపించి చేశారు? రాష్ట్రంలో ఇంకెవరికైనా చేయరు, మీరు గన్నవరంలో మాత్రం చేస్తారు. చేసి ఏం చేస్తారు? అమరావతిలో ప్లాట్లు ఇస్తా అని చెప్తారు. అమరావతిలో ఎవరెవరికి ఇస్తారు ప్లాట్లు? ఆ 700 ఎకరాలకు సంబంధించిన, అంటే 687 ఎకరాలకు సంబంధించినటువంటి రైతాంగం మొత్తానికే. అంటే కేసరపల్లి, బుద్ధవరం, అజరంపూడి, చిన్నవాడిపల్లి, అల్లాపురం అన్ని ప్రతి పొలం ఇచ్చిన రైతుకి ఇక్కడ ఏమైనా మంచి ప్లాట్ ఇస్తారా అంటే అదేం లేదు. గమ్మత్తు ఇంకోటి, 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎకరం భూమి ఇస్తే 1250, 1000 రెసిడెన్షియల్, 250 కమర్షియల్. కానీ గన్నవరంలో పొలం ఇచ్చిన వాళ్ళు మాత్రం 450 కమర్షియల్, 1000 రెసిడెన్షియల్. 1000 రెసిడెన్షియల్, 400 చిల్లరేమో కమర్షియల్. దాంట్లో కొంతమందికి ఎవరెవరికి ఇస్తారా అంటే
అశ్విని దత్ గారంట. అశ్విని దత్ గారికి, బెజవాడ సుప్రియ గారికి, బెజవాడ మధు గారికి, బ్రాహ్మణి గారికి, సాంబశివరావు గారికి, రమేష్ బాబు గారికి, బొలు శ్రీనివాసరావు గారికి, అట్లాగే ఆలూరు బుజ్జి గారు వాళ్ళ కుటుంబానికి. వీళ్ళకి మాత్రం మంచి ప్రైమ్గా ఇస్తారు. అశ్విని దత్ గారు 39 ఎకరాలు గన్నవరంలో ఇచ్చారంట. 39 ఎకరాలు గన్నవరంలో ఇస్తే వారికి ప్రైమ్ ల్యాండ్ కింద కమర్షియల్ 5,940 గజాలు, రెసిడెన్షియల్ కాదు కమర్షియల్, ఓన్లీ కమర్షియలే 5,900 అంటే సుమారు 6,000 గజాలు, అంటే ఎకరన్నర ప్రైమ్ ల్యాండ్ ఎక్కడ వచ్చింది? వెస్ట్ బైపాస్ కి బాగా దగ్గరలో టౌన్షిప్ 17, సెక్టార్ 143, కాలనీ 624. ఇది వారికి వచ్చినటువంటి ప్రైమ్ ప్లాట్. అలాగే బలుసు శ్రీనివాసరావు గారండి, వారి కుటుంబానికి 3,660 కమర్షియల్ ఇస్తారు. 3,660 కమర్షియల్ అమృత యూనివర్సిటీకి దగ్గరలో, వెస్ట్ బైపాస్ కి దగ్గరలో. అలాగే బలుసు శ్రీనివాసరావు గారికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి దగ్గరలో 14,640 గజాల వాణిజ్య ప్లాటు. ఈ రకంగా అంటే అస్మదీయులకు ఒక రకంగా, సామాన్యులకు ఒక రకంగా ఎత్తి చూపిస్తే అటు వీడియో పీకేయండి, నానిగడి వీడియో పీకేయండి, ఏదో పోలీసుని ఎస్ఐ గారు కొట్టేస్తాడు వెంటనే. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, ఎక్కడికి పడితే అక్కడికి, ఆ కంపెనీలు ఎక్కడుంటే అక్కడికి లెటర్ కొట్టేస్తారు డైరెక్ట్ గా. కొట్టేసేమని పేరు నానిగడి మాట్లాడిన వీడియోలు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా సమాజంలో అశాంతిని, అలజడిని రేకెత్తిచ్చేస్తాయి, సమాజంలో మర్డర్లు అయిపోతాయి, మొత్తం వెంటనే తీసేయండి. గవర్నమెంట్ అప్రతిష్ట పాలైపోతుంది, గవర్నమెంట్ డిగ్రేడ్ అయిపోతుంది. తప్పులు చేసి గవర్నమెంట్ డిగ్రేడ్ అవ్వక ఏమవుతుంది? మరి తప్పులు చేసి డిగ్రేడ్ అవ్వక ఏమవుతుంది అంటున్నా? 24 నెలలు గడవలేదు, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బస్టు పట్టినట్టుగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇంత తొందరగా బస్టు పట్టిన ప్రభుత్వం ఎక్కడ ఉందా? మరి చెప్పాలి కదా. మరి గన్నవరంలో మిగతా వాళ్ళందరికీ ఎస్ఆర్ఎం కాలేజ్ దగ్గర, విట్టు దగ్గర, వెస్ట్ బైపాస్ కి దగ్గర ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడిచ్చారు మిగతా వాళ్ళందరికీ? ప్రశ్నిస్తున్నాం, సమానం చెప్పండి. లేదయా మొత్తం అందరికీ ఒకే చోట ఇచ్చాం, అందరికీ ఎస్ఆర్ఎం కాలేజ్ దగ్గర, లేకపోతే విట్ కాలేజ్ దగ్గర, లేకపోతే సెక్రటరియట్ దగ్గర ఎక్కడో ఒకటి ఇచ్చామని చెప్పాలిగా. వెస్ట్ బైపాస్ దగ్గర అవి చెప్పే సినిమా లేక మీకు జనమో చూసేస్తున్నారు కాబట్టి ఆ వీడియోలు ఆపేయండి అని చెప్పని కాకి గోల. మీరు ఏ తప్పండి? అమరావతిలో రోజు 1000 పైగా టిప్పర్లు మట్టి వెళ్ళిపోతాం, పగలు రాత్రి తేడా లేకుండా మట్టి వెళ్ళిపోతాం, దొంగతనం జరగటం అనేది అబద్ధమా నిజమా? మీ ఇష్టం, ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఎవరిని అడిగినా, ఏ అమరావతిలో జీవిస్తున్నటువంటి ఎవరిని అడిగినా చెప్తారు కదా. అసలు అమరావతిలో ఉన్న 29 గ్రామాల గురించి ఎప్పుడు ఆలోచించారా మీరు అని అడుగుతున్నాను. ఎంతసేపు అప్పులు తేయటం, డబ్బులు తినేయటం తప్పితే ఆ గ్రామాల్లో అసలు రోడ్లు ఎట్లా ఉన్నాయి, తాగుతాకి గుక్కిడి మంచిళ్ళు ఉన్నాయా,
శ్మశానం మాత్రం మంచిది అంటే అన్ని వాళ్ళ మీద అంటే మంచి మోడల్ శ్మశానం ఒకటి కట్టారు. ఏమన్నా ఊరు కట్టినా కట్టపోయినా ముందు 29 వాళ్ళకి ప్లాట్లు ఇచ్చలేకపోయినా ఆ 29 గ్రామాల వాళ్ళకి మాత్రం మోడల్ శ్మశానం ఒకటి కట్టారు చంద్రబాబు నాయుడు గారు. కొత్త రకం అంటే మామూలు ఏదైనా శవం దహనమే కదండి, లేకపోతే పాతేయటం. ఇంతకు మించి చచ్చిపోయిన తర్వాత ఇంకేముంటుంది మనిషికి? నేనైనా మీరైనా ఎవరైనా అదే కదా. అసలు బతకటాకేదయ్యా, బతకటాకి మంచిళ్ళు అయ్యి ఆ గ్రామాల్లో బ్రతకటానికి మంచిళ్ళు అయ్యి రోడ్లు అయ్యి డ్రైన్లు అయ్యి అసలు ఆ ఊర్లు అలా అలా ఉంచొచ్చా అని అడుగుతున్నాను. వాళ్ళ గురించి పట్టించుకోరా అంటున్నాను. వాళ్ళ చుట్టూనేమో 1,00,000 కోట్లు ఆవిరైపోతుంది ఆ 29 గ్రామాల చుట్టూ. ఏదో అన్న సామెత అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో చెనున్నట్టు పొలాలన్నీ ఆలై వాళ్ళకి ప్లాట్లు ఎవరు, వాళ్ళ ప్లాట్లో రోడ్లు లేరు, ప్లాట్లు చూపించరు. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎక్కడెక్కడో గన్నవరం శంకవరం ఆ వారం ఈ వారంలో ఇచ్చినాడేమో అప్పులు తెచ్చేసుకుంటారు. ఎస్ఆర్ఎం కూడా అప్పు తెచ్చేస్తాడు, విట్టోళ్ళు అప్పు తెచ్చేస్తూ ఉంటారు ఈ భూమి పెట్టి. అందరూ అప్పులు తెస్తారు డబ్బున్న వాళ్ళందరూ. వీళ్ళకి ప్లాటు లేదు. ఎన్నేళ్ళు అయింది వాళ్ళ దగ్గర తీసుకుని పొలం? వాళ్ళ జీవనం ఎట్లా? ఏదైనా కష్టం వస్తే ఎట్లా? ఆ ప్లాట్ తాకట్టు పెట్టాక ఉందా ఎక్కడన్నా? ఆ ప్లాట్ బ్యాంకులో తనఖా పెట్టి అప్పు తెచ్చుకునే అవకాశం ఉందా రైతులకి? మొత్తం క్రాఫ్ వేసినట్టుగా మొత్తం వాళ్ళ దగ్గర ప్రతి సెంటు లాగేసుకున్నారు కదా మీరు 29 గ్రామాల వాళ్ళ దగ్గర. వాళ్ళకి ప్లాట్లు ఎవరు, ప్లాట్లో రోడ్లు లేరు, వాళ్ళకి ప్లాట్లు చూపించరు. ఎంతసేపు సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే ముందు అసలు దాని పేరేంటి E1 E3 రోడ్డు అది. ఆ పెద్ద రోడ్డు మీద మాత్రం మెప్మా ఆఫీసు సిఆర్డీ ఆఫీసు 200 కోట్లు పెట్టి కట్టేశారంట. 200 కోట్లు ఎవడో చెప్తున్నాడు ఆఫీసర్ అంట. చంద్రబాబు నాయుడు గారు, సార్ సీఎం సార్ ఎవడన్నా బయట నుంచి రాయేస్తే కూడా ఈ అద్దం పగలదు సార్, అంత కాస్ట్లీ అద్దం సార్. ఓరు మీ దేవసం చెయ్యి, ఆఫీసుకి రాయి వేస్తే రాయి అయిపోయి అసలు మనుషులు ఎవడున్నాడు అక్కడ వచ్చి రాయి వేయటానికి? సిఆర్డీ ఆఫీస్కి రాయి వేస్తే రాయి అద్దం పగలదండి అని. అసలు ఏంటి, అసలు ఎవరు సొమ్ము? అప్పులు చేయటం ఏంటి? ఈ రకమైన సోకులేంటి? ఆ సిఆర్డీ ఆఫీస్ రోజు తిరగటం తప్పితే వాళ్ళ మిగతా రైతులందరికీ పాటులే కదా. ఈ ప్రశ్నిస్తే తప్పులా? మీకు భరించలేకపోతున్నారా? తక్షణం డిమాండ్ చేస్తున్నాం. 29 గ్రామాల్లో ఉన్నటువంటి మీరు జనం సొమ్ము, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డబ్బు అయితే ఎవరికి బాధ లేదు, కానీ జనం సొమ్ము మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ కేరళ రీచ్ అయిపోతున్న 25వ తారీఖున 24వ తారీఖున వర్షాలని చెప్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మే 25వ తారీఖున కేరళకి ఋతుపవనాలు తాకితే జూన్లో మనకు వర్షాలు మొదలైతే ఇక రైతులు నెత్తిమే చెంగాక ఈ సంవత్సరానికి అయిపోయిందిగా. మళ్ళీ 2027 జనవరి నీళ్లు తోడాలి. నీళ్లు తోడటం మొదలెట్టాక మళ్ళీ ఎప్పుడు ఆ బురద ఆరాలి. బురద ఆరిన తర్వాత 2027 ఫిబ్రవరి మార్చి. ఆ తర్వాత ఇంకేముంది? ఆ సీజన్ అయితే మళ్ళీ 2028 ఒక 5 నెలలు 6 నెలలు మీ చేతిలో ఉంటుంది. రైతులకు ఎవరా ప్లాట్లు? మట్టి మాత్రం విపరీతంగా అసలు ఎవడకాడు దోసేసుకుంటున్నారు. అసలు మామూలుగా మట్టి, అమరావతి మట్టి వ్యాపారం అసలు మామూలు వ్యాపారంగా ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఏంటయ్యా? 2024 తెగించి సంపద సృష్టి అంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఇక్కడ ఆఖరికి అమరావతిలో మట్టి కూడా సంపద సృష్టించుకుంటున్నారు, బాగుపడుతున్నారు. మీరు బాగుపడండి, ఎవరికి ఏడుపు లేదు. కానీ రైతులను చూడండి, పేదవాళ్ళని చూడండి, సామాన్యులను చూడండి. గన్నవరం వాళ్ళకేమో మామూలు చిన్న చిన్న రైతులకేమో పలుకుబడి లేని రైతులకి చాలా మంది మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అసలు కమ్మారంటే ద్వేషం. అది ఎవరు ద్వేషం బాబు? వాడుకుని మిమ్మల్ని వదిలేస్తున్నాడే చంద్రబాబు నాయుడు గారు. పెద్ద కమ్మోళ్ళకి తప్పితే చిన్న కమ్మోళ్ళందరినీ నరకం చూపిస్తున్నారు. 29 గ్రామాల్లో అడగండి, వెళ్ళి అడిగితే చెప్తారు, నరకం చూసేస్తున్నారు. అయిన ఊళ్ళో మా తెనాల వాళ్ళని అడగని చెప్తారు. మీది తెనాలి, మా తాలూకు వాళ్ళని, మా వాళ్ళు ఉన్నారు, మా చుట్టాలు. నేను చెప్పే అబద్ధాలా నిజాలా? కాబట్టి తప్పుడు పనులు ఆపమని చెప్పని పోలీసుల్ని అడ్డగోలుగా డీజీపీ గారు
పోలీసుల్ని ఈ రకంగా అడ్డగోలుగా చంద్రబాబు గారు మరీ ఇంత అసహ్యంగా వాడుకునేట్టు ఆపమని కట్టిపెట్టమని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పతనమైపోతుంది అనేది గమనించాడు సార్. గమనించే ఆయన మళ్ళీ సైడ్ దెబ్బలేస్తున్నాడు. ఆయన ఇది ఎట్టాగా వెళ్ళిపోతుంది గవర్నమెంట్, నా శీలమన్నా కాపాడుకుందామని ఆయన కొత్త గెటప్ ఇది. ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర ఉన్నట్టుగా ఈ 5 ఏళ్లకి మళ్ళీ పాత్ర మారింది. 2 ఏళ్ళు ఒక అయిపోయింది, మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయాక ఇది గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. ఇది ఆయన ఏం చెప్తాడు? అమరావతి అనేది ఈ రాష్ట్రానికి నష్టం. ఆయన గమనించాడు. అమరావతి పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం దున్నేస్తున్నాడు, దోషేస్తున్నాడు అని చెప్పని ఆయన గమనించాడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన వాళ్ళని తంటం, జనసేన వాళ్ళని కుమ్మటం, జనసేన వాళ్ళని ఇరగదీయటం, జనసేన వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, జనసేన వాళ్ళ ఇళ్లు బద్దలు కొట్టడం, జనసేన వాళ్ళ ఇళ్లు నేలమట్టం చేయటం, జనసేన వాళ్ళ మీద తప్పుడు కేసులు కట్టడం, జనసేన వాళ్ళని జైల్లో పెట్టడం, ఈ చూశాడో లేదో తెలియదు. కానీ ఆయన అమరావతిలో మాత్రం తేడా జరుగుతుందని చెప్పి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గమనించారు. గమనించి ఆయన జై అమరావతి అనబాకండి, జై అమరావతి అంటే 29 గ్రామాలకే జై అమరావతి అంటే, నిన్నటిదాకా ఏం చెప్పారు? రాజధాని లేదని చెప్పారు. ఇవాళేమో అమరావతి అనంత జై ఆంధ్ర అని అంటున్నారు. కేకులు కోయమన్నారు, అవి కోయమన్నారు, ఈ కోయమన్నారు ఢిల్లీ వెళ్ళి. సరే ఒకటే అండి, అది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనం ఇది మాది అనుకున్న రోజు మాత్రమే ఏదైనా జై కొడతారు, దేనికైనా జై కొడతారు. మాకు సంబంధం లేదు, ఇది మాది కాదు అనుకున్న రోజు నువ్వు జైల్లో పెట్టినా, తన్నినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవడో కూడా జై కొట్టరు. ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది, కాలం మూడింది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు తొందరగా 24 మాసాలు అవ్వకుండానే గమనించారనేది మనకు అర్థమవుతుంది.